హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ మిస్సమ్మ అని చెప్పేసి ఈ విధంగా అమర్ మిస్సమ్మకు థ్యాంక్స్ చెప్తుండగా, నేను ఏం హెల్ప్ చేయట్లేదు కదా, పిల్లలకు మీకు ఎంత బాధ్యత ఉందో నాకు కూడా అంతే బాధ్యత ఉంది అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. నేనేమన్నా హెల్ప్ చేయాలా మిస్సమ్మ అని చెప్పేసి అమర్ అడుగుతుండగా, ఆల్మోస్ట్ అయిపోయింది, ఇక నేను చూసుకుంటాను కానీ మీరు జాగింగ్కి వెళ్ళండి అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. మరోవైపు వంట చేస్తూ ఉంటుంది కదా మన మిస్సమ్మ. ఈలోపు అమ్ము స్కూల్కి రెడీ అవుతూ ఉంటుంది. అంజు ఆనంద్ పిల్లలందరూ కలిసి పడుకుంటారు కదా. అంజు 5 నిమిషాలు నువ్వు రెడీ కాలేదనుకో ఇప్పుడే డాడీని వెళ్ళి తీసుకొస్తాను చెప్పేసి అమ్ము అంజుకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. పిల్లల్ని పొద్దున్నే ప్రేమతో లేపుతారు, ఇలాంటి బెదిరింపులు కాదు అని చెప్పేసి ముగ్గురు పిల్లలు అంటూ ఉంటారు అమ్ము వైపు. అమ్ము వెంటనే మీ గుండెల మీద చేసుకొని నిజం చెప్పండిరా నా బుజ్జి అమ్ము అంటే మీరు నిద్ర లేచే మొహాలవి అని చెప్పేసి అమ్ము అడుగుతుంది. ఫస్ట్ టైం లేట్ అయితే డాడీ దగ్గర తిట్లు పడకుండా ఎలాగా లేపాను, దానికి సంతోషపడండి అని చెప్పేసి అమ్ము అంటుంది. ఇక మరోవైపు చూసేసరికి బ్యాగ్స్, యూనిఫామ్, షూ అన్నీ రెడీ అయి ఉంటాయి. అప్పుడు అమ్ము దగ్గర అంజు పాప వచ్చి, పైకి అలా మాట్లాడుతావు కానీ మేము ఎంత ఇష్టమో ఇప్పుడు అర్థమైంది అమ్ము అని చెప్పేసి అంజు పాప అంటుంది. అమ్మలేని లోటును నువ్వు తీర్చావమ్ము అని చెప్పేసి అంజు అంటుండగా, అప్పుడు వెంటనే రాతురు వచ్చి, అమ్మలేని లోటు తీర్చింది అమ్ము కాదు మిస్సమ్మ అని చెప్పేసి రాతురు అంటుండగా, అప్పుడు అంజు పాప కోపంగా చూస్తూ ఉంటుంది. పాప పొద్దున్నే మిస్సమ్మ లేచి అన్నీ రెడీ చేసి క్యారేజీలు కూడా కట్టి పెట్టింది మిస్సమ్మ అని చెప్పేసి అంటుండగా, అప్పుడు రాత్రి పొట్ట మీద లాగి ఒక్కటి కొడుతుంది అంజు పాప. నీకు ఆ మిస్సమ్మ భజన చేయాలనుకుంటే మా తాతమ్మ నానమ్మ దగ్గరికి వెళ్ళి చెయ్యి, మా ముంగట మిస్సమ్మ భజన చేయకు అని చెప్పేసి అంజు పాప అంటుండగా, ఇప్పుడు నేను ఏమన్నాను అంజు పాప అని చెప్పేసి రాతురు అంటారు. ఇప్పుడు నేను ఏమన్నాను, నా పొట్టలో కుట్టావు అని చెప్పేసి రాతురు అంటుండగా, ఇక మిస్సమ్మనే ఇంకొకరు చూసుకోవాలి, అలాంటి మిస్సమ్మ ఇవన్నీ చేసిందంటే మా చెవిలో పువ్వు పెడుతున్నామా అని చెప్పేసి అంజు పాప అంటుంది. నువ్వు నమ్మనంత మాత్రాన నిజంని అబద్ధం కాదు కదా, ఇక మీరు ఫస్ట్ డే స్కూల్కు వెళ్తారని చెప్పేసి కష్టపడి ఇవన్నీ పనులు చేసింది అని చెప్పేసి రాతురు అంటారు. అవును రాతురు చెప్పింది నిజమే అని చెప్పేసి అమ్ము అంటుండగా, అవును అంజు పాప ఆవిడని అర్థం చేసుకొని అని చెప్పేసి రాతురు అంటుండగా, ఆవిడని అర్థం చేసుకుంటే రిటర్న్ గిఫ్ట్ ఎలా ఇచ్చిందో చూసావు కదా అని చెప్పేసి అంజు అంటుంది. మిమ్మల్ని మోసం చేయాలని అనుకోలేదు అంజు పాప, సార్ను పెళ్లి చేసుకొని ఇంట్లో పెత్తనం చేయాలనుకుందా, ఆస్తి కొట్టేయాలనుకుందా, లేకుంటే మీకున్ను సార్కి దూరం చేయాలనుకుందా అని చెప్పేసి రాత్రి ఈ విధంగా పిల్లల్ని అడుగుతూ ఉంటారు. లేదే అప్పుడు ఎప్పుడు మిస్సమ్మ మీ గురించి ఆలోచిస్తుంది అంజు పాప. వెంటనే అమ్ము పాప మీరు ఎంత చెప్పినా వీళ్ళ మనసు మారదులే రాతురు, ఇక మారిన తర్వాత అప్పుడు ఏడుస్తారులే. మరోవైపు ఆరు గురించి గుప్తా వెనుకలాడుతూ ఉంటాడు. సూర్యోదయం కావచ్చింది, ఈ బాలిక అడుగు జాడలు కనిపించట్లేదు అని చెప్పేసి గుప్తా కంగారు పడుతూ ఉంటాడు. ఆకులు కూడా ఇక ఊగుట్టలేవు, బాలిక ఇచ్చట నువ్వు ఉన్నవో ఇక నీ ఉనికి చాటింపుము అని చెప్పేసి గుప్తా అంటూ ఉంటాడు. అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఈ బాలిక ఉనికి ఇక కనిపించట లేదంటే ఏమైనట్టు అని చెప్పేసి గుప్తా కంగారు పడుతూ ఉంటాడు. అందరూ హాల్లో కూర్చుంటారు కదా. ఈలోపు అమర్ పిల్లలు స్కూల్కి టైం అవుతుందని చెప్పేసి పిలుస్తుండగా రూమ్లో నుంచి మనోహరి వస్తుంది. అమ్మయ్య దీని కట్లు పోయినాయంటే అమర్ దీనికి సేవ చేయాల్సిన ఇక అది చూడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనోహరి అనుకుంటారు. రెడీ పిల్లలందరూ హాల్లోకి వస్తారు కదా. అప్పుడు అమ్ము మిస్సమ్మను ఈ విధంగా అంటూ చెప్తూ ఉంటుంది. మిస్సమ్మ బ్యాగ్స్ అద్దేశావు, ఇక యూనిఫామ్ కూడా రెడీ చేసి పెట్టావు, షూస్ కూడా పాలిష్ చేసి పెట్టావు, చాలా థ్యాంక్స్ మిస్సమ్మ అని చెప్పేసి ఈ విధంగా మిస్సమ్మను అమ్ము పొగుడుతూ ఉంటుంది. అంజు పాప కోపంతో అంత చిన్న పనికి అంత పెద్ద థ్యాంక్స్ ఎందుకో అని చెప్పేసి కోపంగా అంటుంది. రేపటి నుంచి ఈ చిన్న పనులు అంజు పాపే చేసుకుంటుంది కదా అంజు పాప అని చెప్పేసి రాతురు అంటుండగా, అప్పుడు నువ్వు నోరుమి అని చెప్పేసి అంజు పాప కోపంగా సైగ చేస్తూ ఉంటుంది. బాక్సులు పెట్టేవాట కదా థ్యాంక్స్ అని చెప్పేసి ఆనంద్ అంటుండగా, థ్యాంక్స్ ఏం వద్దు అని చెప్పేసి మిస్సమ్మ అంటుండగా, మరి ఇంకేం కావాలని చెప్పేసి అంజు పాప అంటుండగా, బాక్స్లో పెట్టిన టిఫిన్ కాస్త మొత్తం తినేస్తే అదే నాకు పెద్ద థ్యాంక్స్ అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. మిస్సమ్మ అచ్చం నువ్వు మా అమ్మలాగే అన్నావు,
ఎందుకంటే లంచ్ బాక్స్ పెట్టి మా అమ్మ కూడా మొత్తం తినేసేలా చెప్పేది అని చెప్పేసి విధంగా అమ్మో ఇక ఆరు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వెంటనే మిస్ అమ్మ మీ నలుగురికి ఏ కష్టం వచ్చినా అమ్మలా ఈ మిస్ అమ్మ ఉందని మర్చిపోకండి అని చెప్పేసి మిస్ అమ్మ చెప్తుంది. ఇక మనోహర్కి చాలా కోపం వస్తూ ఉంటుంది మిస్ అమ్మ మాటలు వింటూ. మీరు ఎప్పుడు ఒంటరి అని ఫీల్ కాకండి, ఈ మిస్ అమ్మ ఎప్పుడు తోడుగా నీడగా ఉంటుంది అని చెప్పేసి మిస్ అమ్మ అంటుంది. అప్పుడు వెంటనే మనోహరి మనసులో విధంగా అనుకుంటుంది, మీకు రక్త సంబంధం ఉందని తెలిసిపోతే అమ్మని మిస్ అమ్మని ఎప్పుడు వేరు చేయలేం, ఇక ఇది తెలియకుండానే వేరు చేయాలని చెప్పేసి మనోహరి అనుకుంటుంది. దేవుని దగ్గర హారతి తీసుకురా అమ్మ, పిల్లలు మొదటి రోజు స్కూల్కి వెళ్తున్నారు కదా అని చెప్పేసి నిర్మల అంటుంది. అలాగతే అని చెప్పేసి ఇక దేవునికి పూజ చేసి హారతి ఇస్తూ ఉంటుంది మిస్ అమ్మ. అప్పుడు అంజు పాప కోపంగా మిస్ అమ్మ వైపు చూస్తుంది. ఇక హారతి తీసుకున్న తర్వాత అమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హారతి తీసుకొని అక్షంతలు తీసుకుంటాడు. అప్పుడు నిర్మల పిల్లలు నాన్న దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పేసి అంటుంది. మిస్ అమ్మ నువ్వు కూడా అమర్ పక్కన వచ్చి పిల్లల్ని దీవించు. మామయ్య నేనా రమ్మంటున్నా కదా అది నేను. అప్పుడు చేతిలో ఉన్న హారతి వెంటనే రాత్రులు లాక్కుంటాడు. మిస్ అమ్మ వెళ్ళు అని చెప్పేసి అమర్ పక్కన వచ్చిన తర్వాత ఇక మనోహరి షాకే చూస్తూ ఉంటుంది. పిల్లలు అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పేసి అన్న తర్వాత ఇక మనోహరి కోపంగా చూస్తుంది. అమర్ చేతిలో అక్షంతలు ఉంటాయి కదా, అప్పుడు మిస్ అమ్మకు అమర్ చేతిలో అక్షంతలు పోస్తారు. పిల్లలు అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పేసి అంటుండగా పిల్లలు అమ్మ నాన్న ఆశీర్వాదం అదే మన మిస్ అమ్మ అమర్ ఆశీర్వాదం తీసుకుంటారు. బాగా చదువుకోండి అని చెప్పేసి ఆశీర్వదించిన తర్వాత అప్పుడు మిస్ అమ్మ చదువుతో పాటు అల్లరి ఇక చాలా ఎంజాయ్మెంట్ చేయాలి, కుదిరినప్పుడు చదువుకోవాలని చెప్పేసి ఆశీర్వదిస్తుంది. టైం అయిపోతుంది పదండి పదండి అని చెప్పేసి ఇక క్యారేజ్ బ్యాగ్స్ అన్నీ కార్లో పెడుతుండగా గుప్తా చూస్తూ ఉంటారు. పిల్ల పిచ్చుకలు పాఠశాలకు వెళ్తున్నారంటే ఇప్పుడు ఈ బాలిక ఖచ్చితంగా ఇక్కడికి రావన్ను అని చెప్పేసి గుప్తా అనుకుంటాడు. బాలిక చెప్పేసి అరును పిలుస్తూ ఉంటాడు గుప్తా. మరోవైపు మనోహరి మను నువ్వు అమరికి దూరంగా ఉంటే అది దగ్గర అయిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా మనోహరి మనసులో అనుకుంటుంది. పిల్లల్ని తీసుకొని స్కూల్ దగ్గరికి వెళ్తుండగా ఈలోపు అమర్ అని చెప్పేసి మనోహరి పిలుస్తుంది. అంటే పిల్లల్ని స్కూల్కి కొత్తగా తీసుకెళ్తున్నా కదా, అడ్మిషన్ అవన్నీ ఒక్కనివి చేయడానికి ఇబ్బంది పడతావు కదా అని చెప్పేసి, పైగా నేను వస్తాను, ఆరు లేని లోటు కూడా తీర్చినట్టు అవుతుందని చెప్పేసి ఇక మనోహరి మాటలు విని మిస్ అమ్మ కోపంగా చూస్తూ ఉంటుంది. మిస్ అమ్మ కూడా వెళ్తుండగా ఇక మనోహరి మధ్యలో వస్తుంది. అప్పుడు ఆనంద్ మనోహరి ఆంటీని కూడా తీసుకెళ్తామని చెప్పేసి అంటుండగా అమ్ము మిస్ అమ్మ వైపు బాధగా చూస్తుంది. ఆడ దగ్గరికి వెళ్తుండగా ఈలోపు అప్పుడు అమర్ అక్కడ ఆగి మిస్ అమ్మ నువ్వు కూడా స్కూల్ దగ్గరికి రావాలని చెప్పేసి అంటుండగా అమ్ము సంతోషపడుతుంది. నేనా సరే అండి అని చెప్పేసి అంటుండగా అంజు కోపంగా చూస్తుంది. మనోహరి తనెందుకు అమర్ తన ఇంట్లో ఉంటుంది కానీ మనం స్కూల్కి వెళ్దాం పదా అని చెప్పేసి మనోహర్ అంటే తనెందుకు రాకూడదు, తను వస్తే ఏంటి అని చెప్పేసి అమర్ అంటుండగా అంటే అమర్ తనకి హెల్త్ బాగాలేదు కదా, అంత స్ట్రెయిన్ ఎందుకని అని చెప్పేసి మనోహర్ అంటే అది చెప్పాల్సింది తను కదా, తన గురించి మనం ఎలా డిసిషన్ తీసుకుంటాం అని చెప్పేసి అమర్ అంటాడు. మిస్ అమ్మ స్కూల్కి వచ్చి పిల్లల్ని జాయిన్ చేయాలి, ఇక వస్తామని చెప్పేసి అంటుండగా మిస్ అమ్మ రాననే ఆప్షన్ లేదు, ఎందుకంటే స్కూల్ దగ్గరికి వచ్చి నువ్వు డాడీ మమ్మల్ని జాయిన్ చేయాలి అని చెప్పేసి అమ్ము అంటుంది. అమ్మనుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి మనోహర్ అంటుండగా సరిపోదు మనోహరి, ఇక పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఫాదర్ మదర్ ఉండాలని చెప్పేసి అంటుండగా ఇక మిస్ అమ్మ మనసు చివుక్కమంటుంది. ఇక మన మనోహర్ అయితే షాకులో మాత్రం ఉండిపోతుంది. మిస్ అమ్మ నీకు ఇబ్బంది లేకుంటే అని చెప్పేసి అమర్ అంటుండగా నేను రానని ఎలా చెప్తాను, ఖచ్చితంగా వస్తానండి అని చెప్పేసి మిస్ అమ్మ మిస్ అమ్మ పక్కన కూర్చొని చెప్పేసి అమ్ము కూర్చోపెట్టుకుంటుంది. అప్పుడు మనోహరి కూర్చుంటుండగా అయ్యో మీకు ప్లేస్ లేదే, కారు వేసుకొని వస్తారా వెనకాలని చెప్పేసి అమ్ము అంటుండగా కోపంగా చూస్తుంది మనోహరి. అంజు పాప కోపంగా కొంతమంది వస్తున్నారు కదా, మీరు వచ్చి వేస్ట్ కదా, ఇక ఆగిపోండి అని చెప్పేసి కోపంగా అంటుంది అంజు పాప. అప్పుడు అమర్ తండ్రి మనోహరి మని కాదు అని తెలిసినప్పుడు కష్టమైన వదిలేయాలని చెప్పేసి వేటకరంగా అంట. కాదని పంతానికి పోతాయి, బరువై మర్యాద పోగొట్టుకుంటా. ఈలోపు ఆరు ప్రత్యక్షం అవుతుంది. గుప్తా చూస్తూ ఉంటాడు. అప్పుడు బాయ్ అని చెప్పేసి ఇక పిల్లలు వెళ్తుండగా మనోహరి కోపంగా ఉంటుంది. అప్పుడు నిర్మల ఆనందతి ఉంటే పిల్లలు ఫస్ట్ టైం స్కూల్కు వెళ్తానంటే తనే చాలా కంగారు పడి ఇక చాలా సంతోషపడేది అని చెప్పేసి నిర్మల అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఎదురు రాకుండా
స్కూల్కి వెళ్ళడం ఇదే మొదటిసారి కదా అని చెప్పేసి అంటుండగా, ఆరు నేను వచ్చాను మావయ్య అని చెప్పేసి అలా గాల్లో అంటూ ఉంటుంది. ఏ లోకంలో ఉన్న పిల్లల్ని దీవిస్తుందని చెప్పేసి నిర్మల అంటుండగా, అది ఎక్కడ ఉండడం అంటే నా అంచనా ప్రకారం అయితే అది ఇక్కడే ఉంటూ మీ మాటల్ని వింటూ ఇక చాలా సంతోషపడుతూ ఉంటుందని చెప్పేసి మనోహరి అంటుంది. ఇప్పుడు వెంటనే గుప్తా ఆరు దగ్గరికి వచ్చి నీ విధి రాత నేను మనోహరి గోరా ఆఖరికి ఆ ప్రభు వాళ్ళు ఇక నీ కుటుంబం నుంచి వేరు చేయలేకపోతున్నాం అని చెప్పేసి గుప్తా అంటారు. ప్రేమ అంటారో పిచ్చి అంటారో తెలియదు కానీ ఇలాంటి వాత్సల్యను మునుపెన్నడు చూడలేదు అని చెప్పేసి గుప్తా అంటాడు. మరోవైపేమో రామ్మూర్తిని ప్రిన్సిపల్ చాలా కోపడుతూ ఉంటుంది. ఇక ఒళ్ళు బాగలేదని చెప్పేసి ఇంట్లో కూర్చొని మళ్ళీ జాబుకి వచ్చి ఎందుకయ్యా మా ప్రాణాలు తింటావు అని చెప్పేసి రామ్మూర్తిని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ప్రిన్సిపల్. ఈ కూతురు కోటీశ్వరాలు కోడలైంది అని చెప్పేసి ఈ విధంగా ఇక ప్రిన్సిపల్ రామ్మూర్తితో వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. నీ మీద ఏ కంప్లైంట్ రాకుండా బుద్ధిగా పని చేసుకొని చెప్పేసి క్లాస్ చేస్తూ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత రామ్మూర్తి విధంగా అనుకుంటాడు, బాగా ఇష్టం లేకుండా స్కూల్లో జాయిన్ అయ్యాను, ఒకవేళ పిల్లల్ని తీసుకొస్తే భగవంతుడా ఇక బాబుగారిని ఒక్కడిని వచ్చేలా చెయ్యి అని చెప్పేసి రామ్మూర్తి అనుకుంటాడు. లేకుంటే నన్ను చూస్తే ఇల్లు పీకి పందిరేస్తుందని చెప్పేసి కంగారు పడతాడు రామ్మూర్తి. ఈలోపు పిల్లల్ని తీసుకొని అమర్ మిస్ అమ్మ వస్తూ ఉంటారు.